ఆపోజిట్లో సముద్రం అండ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం కూడా చికెన్ పీసెస్. సో ఈరోజు మనం మెకానిక్ అయినా ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఏం చేస్తున్నానంటే సో నకల్ కట్స్ 2 తీసేస్తున్నాం. సో ఫైనలీ మళ్ళీ మనం రూమ్కి వచ్చేసాం. సో రూమ్ నుంచి మనం మళ్ళీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ప్లేసెస్ ఏమంటే కైలాసగిరి, ఆర్కే బీచ్ అండ్ ఇంకో ఋషికొండ బీచ్. సో ఈ 4-5 బీచ్ 3 బీచెస్ ఉన్నాయి ఫేమస్. అండ్ కైలాసగిరి వెళ్తున్నాం. సో వీలైతే మనకు టైం ఉంటే సింహాచలం కూడా వెళ్దాం. సో సింహాచలం కూడా వెళ్ళి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ మనం మ్యూజియం వెళ్ళాలి. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ టైం చాలా తక్కువ ఉంది. సో అతి త్వరలో మనం ఆల్రెడీ రెడీ అయినా. సో గేరప్ అవ్వాలి అని బయలుదేరాలి. సో ఫైనల్గా మనం ఆ సీన్ చూడబోతున్నాం ఇప్పుడు. ఒక 2 minutesలో నేను అనుకున్న సీన్. సో ఇది ఆర్కే బీచ్ పవర్. వెళ్దాం, మనం బీచ్కి వెళ్దాం. బట్ ఫస్ట్ తాటికొండ బీచ్కి వెళ్దాం, ఎందుకంటే సన్సెట్ కాబోతుంది. తోట్లకొండ బీచ్. సో తోట్లకొండ బీచ్ ఈ నుంచి 3 kilometer డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇంతకుముందు ఋషికొండ బీచ్ ఉన్నాయి. సో ఏం చేద్దాం అంటే ఫస్ట్ తోట్లకొండ బీచ్ వెళ్దాం. తోట్లకొండ బీచ్ నుంచి ఋషికొండ నుంచి రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్. సో పై నుంచి కిందికి వచ్చేద్దాం. సో ఎందుకంటే అప్పటి వరకు సన్సెట్ కూడా అవుతుంది. అండ్ రామకృష్ణ బీచ్లో సన్సెట్ తర్వాత ఉన్న సన్సెట్ తర్వాత ఉన్న దృశ్యాలు చాలా సూపర్ ఉంటాయి. ఎందుకంటే నేను ఈవినింగ్లో వచ్చాను నేను, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నిన్న. సో అందుకే ఆ సీన్ చూడాలంటే మనము ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసారు మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఉంటుంది బీచ్ సీన్. బట్ మనం తోట్లకొండ బీచ్ ఎక్స్ప్లోర్ చేసి ఆడికి వెళ్దాం. సో మనం తోట్లకొండ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. సో బైక్ ఇక్కడ పార్క్ చేసేద్దాం. బైక్ పార్క్ చేసేసి పాయింట్కి వెళ్దాం. సో ఇలా ఉంది లొకేషన్. సో ఎంట్రీ గేట్ అయినా అండ్ ఇది వచ్చేసి మన బీచ్ ఎంట్రీ. సో మనం నుంచి వెళ్ళాలి. బే వాచ్ రెస్టారెంట్ ఉంది. సో మీరు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు రిసార్ట్ లాగా. అండ్ ఫుడ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో అది సో వైబ్స్ అయితే మస్తున్నాయి. అండ్ పార్కింగ్ కోసం స్పేస్ఫుల్ ప్లేస్. పార్కింగ్కి పైసలు ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళొచ్చు. ఫైనలీ న్యాచురల్ ఆర్క్ ప్లేస్కి వచ్చేసాం. యాక్చువల్లీ హడావుడిలో చాలా లేట్ అయింది. సో అందుకు హెల్మెట్, సో రైడింగ్ షూస్ నాకు అసలు తీయలేదు. ఎందుకంటే సన్సెట్ అయ్యి చాలా సేపు అవుతుంది అండ్ విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే
అన్నీ తీసుకొచ్చాను. హెల్మెట్, బైక్ సరిగ్గా పార్క్ చేయలేను, కీస్ కూడా తీసుకురాలేను. సో ఈయన పైనే ఉంది. సో కనిపిస్తుంది బైక్, అందుకే ఎలాంటి రిస్క్ లేదు మనకు. బట్ వండర్ఫుల్ లొకేషన్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అన్న. సో ఆయనకు అడిగితే ఆయన చెప్పారు, సో డైలీ ఇక్కడ వైస్ అంటే డైలీ ఇసుక అనేది ఉంటుంది కదా, సో అది చేంజ్ అవుతుంటుంది. సో ఈరోజు చాలా ఇసుక అనేది చాలా పైకి ఉంది. సో రేపు వస్తే మీకు పూరా డౌన్ లాగా అనిపిస్తుంది. ఈ వ్యూ ఇలా లేకుండా ఇంకా బాగుంటుంది. సో డైలీ డిపెండ్ ఆన్ వెదర్ అండ్ డిపెండ్ ఆన్ సముద్రం లీలమీన. సో అది మాట అన్నమాట. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము ఆర్కే బీచ్. సో ఈయనే చాలా లేట్ అయింది. సో ఆర్కే బీచ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుతాను. దీనికన్నా బెస్ట్ బీచ్ నేను ఏడా చూడలేదు, ఇది మాత్రం వాస్తవం. డిన్నర్ చేయాలి. సో ఆపోజిట్లో సముద్రం అండ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం కూడా చికెన్ పీసెస్. చికెన్ అండ్ తోట్లకొండ బీచ్. సో వండర్ఫుల్ వైబ్స్ అండ్ చికెన్తో మనం ఎంజాయ్ చేస్తున్నాం. టేస్ట్ చేద్దాం ఒకసారి. వండర్ఫుల్, డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్లీ నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాను అండ్ చికెన్ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. సో చికెన్ మాత్రం మస్తు ఉంది, కబాబ్. సో మీకు బోర్డు చూపిస్తాను ఇక్కడ. సో న్యాచురల్ ఆర్చ్ ఇది కనిపిస్తుంది మీకు, న్యాచురల్ ఆర్చ్ అనే బోర్డు ఉంది. సో ఈ నుంచి ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ పోలీస్ ఒక గుడి ఉంటుంది ఇక్కడ ఆపోజిట్ సైడ్లో. ఆపోజిట్ సైడ్లోనే ఇలా డౌన్కి వెళ్తే మీకు ముందునే కనిపిస్తుంది. సో పాయింట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో కంపల్సరీ ఈ డీటెయిల్స్ మాత్రం సేవ్ చేసుకోండి. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆర్కే బీచ్. సో వైజాగ్లో ఉన్న బెస్ట్ బీచ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసాను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రామకృష్ణ బీచ్లో వైబ్స్, సో మరీన్ డ్రైవ్ లాగా మీకు చూడగలుగుతారు. అండ్ అది ఈవినింగ్ పూటనే మీకు బాగుంటుంది. అండ్ ఇంతకుముందు మనం చూసాం కదా తోట్లకొండ బీచ్. సో తోట్లకొండ బీచ్ మాత్రం మీరు మార్నింగ్ వచ్చేయండి, మధ్యాహ్నం వచ్చేయండి, సూపర్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. సో వండర్ఫుల్ లొకేషన్ ఎక్స్ప్లోరింగ్ అయిన తర్వాత మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆర్కే బీచ్. సో ఇటు ముందు ఆడ కొండ మీద కనిపిస్తుంది కదా, సో టీటీడీ. సో తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖపట్నం. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందంట. సో పైన మీ నుంచి మీకు వ్యూ కనిపిస్తుందో లేదో, బట్ ఈ నుంచి అయితే మాత్రం నేనైతే క్లియర్గా చూడగలుగుతాను. సో లొకేషన్ అయితే మంచిగా ఉంది. బట్ మనం ఇంతకుముందే చికెన్ తిన్నాము. సో నేను నైట్ కూడా వెళ్ళేటప్పుడు చూస్తాను నేను, ఎందుకంటే నేను నైట్ నుంచి నేను ఇదే రూట్లో నేను ట్రావెల్ చేస్తున్నాను కంటిన్యూస్గా. ఇది చూడండి మీరు, కమాన్ కూడా చూడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశాఖపట్నం టీటీడీ. సో వండర్ఫుల్ లొకేషన్, వండర్ఫుల్ పాయింట్ చేశారు గుడిని. సో ఫైనల్లీ మనం మళ్ళీ రూమ్కి వచ్చేసాం. సో రూమ్కి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో పెండింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసేసాను. అండ్ టైం అవుతుంది ఇప్పుడు 8:30. సో 8:30 అవుతుంది. సో డిన్నర్ కోసం వెళ్దాం బయటికి. సో డిన్నర్ చేసేసి
చేసి వచ్చిన తర్వాత సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. సో ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరాలి. సో మీకు ఒకసారి రూమ్ వ్యూ ఇప్పుడు జర కొంచెం నీట్గా అనిపిస్తుంది రూమ్, ఎందుకంటే నిన్న వచ్చిన తర్వాత లగేజ్ ఎక్కడిది అక్కడ సెట్ చేసేసాను. అందుకే రూమ్ మొత్తం నాకే నచ్చలేదు ఫుటేజ్ అలా తీయడానికి. సో ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. సో యాక్చువల్ రూమ్ ఎలా ఉందో. సో యాక్చువల్లీ ఎడిటింగ్ సెక్షన్ ఇచ్చారు, బట్ ఎడిటింగ్ చేసే సెక్షన్ ఏంటంటే ఏమవుతుందంటే ఎడిటింగ్ అలా చేయడానికి కంఫర్టబుల్గా నాకు అనిపించట్లేదు. సో అందుకే నేను ఎడిటింగ్ డైరెక్ట్ బెడ్ మీదనే చేసేసాను. సో ఛార్జింగ్ వైర్ మన వీడి వరకు వచ్చేస్తుంది. సో అది కూడా బెనిఫిట్ అయింది. అండ్ మంచిగా కూర్చొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. టీవీ నేను ఇప్పటివరకు ఆన్ చేయలేదు. టీవీలో నేను ఇప్పటివరకు ఎన్ని హోటల్స్లో నేను స్టే చేసినప్పుడు అసలు టీవీ గురించి నేను పట్టించుకోలేదు, ఎందుకంటే మనకు ఎడిటింగ్కే టైం సరిపోలేదు. మళ్ళీ టీవీ ఓవర్ చూసేస్తారు. సో అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. సో ఇలా ఉంటాయి. సో రూమ్ మాత్రం చాలా నచ్చింది నాకు. అండ్ షవర్ వగేరా. సో 1200 రూపీస్ చార్జ్ తీసుకున్నారు. సో పర్ డే. సో 24 అవర్స్కి చెక్అవుట్ చేస్తాం మనం మళ్ళీ. సో రేపు డైరెక్ట్ తమిళనాడు అనుకుంటున్నాం. సో విజయవాడ లేకుంటే తమిళనాడు. సో మ్యాక్సిమం మనం ట్రై చేయాలి స్ట్రే చేయడానికి. సో ఇన్ కేస్ మధ్యలో ఏమైనా ప్లాన్ చేంజ్ అవుతే చెప్పలేము. సో రేపు మనం వెళ్తున్నాం డైరెక్ట్ విజయవాడకు. సో విజయవాడ రేపు నైట్ స్టే చేయాలి, ఎల్లుండి మనం తమిళనాడు. సో మనం రేపు వెళ్తున్నాం విజయవాడకు. సో రేపు విజయవాడలో మనం మ్యాక్సిమం స్టే చేద్దాం, ఎందుకంటే స్ట్రెచ్ చాలా టూ మచ్ అవుతుంది. సో 900 కిలోమీటర్ వన్ డేలో స్ట్రే చేయగలం, బట్ బాడీ ఎఫెక్ట్ అలా చాలా అవుతుంది. సో 900 కిలోమీటర్ నాకేం పెద్ద రిస్క్ ఏం లేదు. సో బట్ ఏంటంటే 900 కిలోమీటర్ కన్నా మనం 2 డేస్లో మనం కవర్ చేసిన ఎలాంటి ప్రాబ్లం లేకుంటుంది. సో వన్ డే మనం విజయవాడ, రేపు విజయవాడ వెళ్తూ విజయవాడలో ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం డైరెక్ట్ తమిళనాడులో మహాబలిపురంకి వెళ్ళొచ్చు. అండ్ మహాబలిపురంలో మన 3rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్ మనం కవర్ చేస్తాము. సో ఇంతకుముందు నేను గూగుల్ సర్చ్ చేసేటప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే వరంగల్ ఫోర్ట్ కూడా సో టెనెటెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉంది. సో ఇలా చాలా సైట్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం ట్రై చేద్దాం కవర్ చేయడానికి. సో మన 40 మెయిన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్ అయితే మనం కంపల్సరీ విజిట్ చేస్తాం. సో దాంతోపాటు ఇవి కూడా మనం కంపల్సరీ ట్రై చేద్దాం విజిట్ చేయడానికి. సో హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాను. సో అవి మళ్ళీ తెలంగాణ. ఇంకొక విషయం ఏం చెప్పేదంటే సో తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఈ రైడ్ స్పెషల్లీ మళ్ళీ మేము చేయబోతాం. సో నేను వంశీ ఇంతకుముందే కాల్ చేశాను. సో అన్న ఇన్ కేస్ వీలైతే ఆంధ్ర అండ్ తెలంగాణ సో డీటెయిల్గా చేయకు. సో మళ్ళీ మనం డీటెయిల్గా చేద్దాం. సో మళ్ళీ ఆ టైంలో మళ్ళీ డబల్ రిపీట్ కాకుండా సో ఆ టైంలో మళ్ళీ ఫుర్సత్గా వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేయన్నాడు. సో మనం అదే చేద్దాం. సో డీటెయిల్గా ఎందుకంటే వైజాగ్ సిటీలో ఎందుకంటే వైజాగ్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి 3 days 4 days కావాలి. సో 1-2 daysలో అయితే కంపల్సరీ చాలా కష్టం. సో అందుకే ఫుర్సత్ మీద ఫుర్సత్ మీద మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈరోజు మీరు చూసిన వ్లాగ్లో ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో సో న్యాచురల్ ఆర్క్, సో వండర్ఫుల్ బీచ్. సో నేను ఇప్పటివరకు చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా బాంబే సైడ్ కానీ గోవా, గుజరాత్, తిథాల్, తర్వాత చెన్నై, రామేశ్వరం, కన్యాకుమారి, సో చాలా కేరళ, సో ట్రివెండ్రం, సో చాలా బీచ్ చూశాను. బట్ తోటల్కొండ బీచ్ మాత్రం వండర్ఫుల్ లొకేషన్ ఉంది. ఎందుకంటే ఆ న్యాచురల్ ఆర్క్ ఉంది కదా, అమేజింగ్. మన మెయిన్ మోటో 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇన్ కేస్ ఆల్ ఇండియా డీటెయిల్ చేస్తే మళ్ళీ మనకు కంటెంట్ కూడా కావాలి. సో కొన్ని కంటెంట్స్ నేను దాచిపెడుతున్నాను. సో డీటెయిల్ నేను నా లాంగ్ రైడ్, సో ఆల్ ఇండియా డీటెయిల్ రైడ్ మళ్ళీ ఒక సెకండ్ సీజన్ నేను స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ప్రతి ఒక్క స్టేట్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను, ఒరిస్సా తప్ప. సో ఎందుకంటే ఒరిస్సాలో చాలా చండాలంగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది ఒక రీజన్ ఉంది. సో చాలా జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. అండ్ ఈ బ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాను. సో డిన్నర్కి వెళ్తాను. డిన్నర్ చేసేసి వచ్చి ఇంకా ఈరోజు మనం మెకానిక్ అయినాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. ఎందుకంటే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఏం చేస్తున్నా అంటే సో నకల్ కట్స్ 2 తీసేస్తున్నా. సో తీసేసి జస్ట్ నార్మల్ స్టాక్ బైక్ లాగానే పెడతాను బైకు. అండ్ రేపు విజయవాడ వెళ్ళిన తర్వాత అన్నీ మనం చేంజ్ చేసుకున్నాం. సో అది ఇప్పుడు మన నెక్స్ట్ రేపు ఇంకా అవుతుందా లేదా, ఎందుకంటే మన
అదృష్టానికి ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ ఓన్లీ ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో చూద్దాం ఏడు వరకు ప్రాబ్లం మనల్ని ఓన్ ఇస్తాయి, అది మనం చెక్ చేసుకుంటున్నాం. సో ఇవి ఉంచుదాం అనుకుంటున్నాం. సో జస్ట్ ఏంటంటే ఇవి నో ప్రాబ్లం, అవి అట్లనే పెట్టేస్తా అండ్ ఇది తీసేస్తాను. సో తీసేసి ఏమైందంటే జస్ట్ ఇవి తీసేసి ఇన్ కేస్ మా కొత్త దానికి డైరెక్ట్ సెట్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే చెక్ చేద్దాం. సో కలుద్దాం మనం నెక్స్ట్ వ్లాగ్లో. సీ యూ సూన్. అప్పుడు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. సో సీ యూ సూన్, బాయ్.